హలో ఫ్రెండ్, ఈ డబ్బాలేంటమ్మా ఇక్కడ? ఈ డబ్బాలేంటి? నేను మీకోసం 2 days నుంచి చాలా కష్టపడి వంటలు చేశాను. తిని ఎలా ఉంది? ఏడవండి. ఏంటే? ఏడవండి. సారీ తిని ఎలా ఉంది చెప్పండి. ఎవర్రా ఇక్కడ టిఫిన్ బాక్స్ లో ఎట్లాత్ పెట్టారు? అది టచప్ క్లాత్ కాదు, పూతరేకులు. మీరెప్పుడు పూతరేకులు తిని ఉండరు కదా. సో ఈ బాక్స్ లో పాప ఏదో స్వీట్ చేసింది అనుకుంటా సుధీర్. చూడండి సార్, ఇదేదో మైసూర్ పాక్ లాగుంది. సుధీర్, కొత్తలు కట్టే ప్లాన్ ఏమైనా ఉందా? ఇగో బోల్డ్ ఇటుకలు ఉన్నాయి. ఏమ్మా ఇటుకలు ఇచ్చావా? అది ఇటుకలు కాదు, మైదా పిండితో మైసూర్ పాక్ చేశాను. ఏంటిది మైసూర్ పాకా? సార్ సార్ తగిలేటట్టుంది. సార్ 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 ఏంటిది మైసూర్ పాకా? అసలు అందరికి టేస్ట్ లేదు. సుధీర్, నీ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయి. సార్ ఇందులో అసలు మ్యాటర్ ఉంటదా? నీకో బాక్స్ వచ్చిందా? ఆహా, వావ్, సౌండ్ కూడా అదిరిపోయింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, అప్పుడే తలంబరాలు ఎందుకు? అది తలంబ్రాలు కాదు సుధీర్, సాంబార్ రైస్. సాంబార్ రైస్ ఇది. నిన్న మా అమ్మ ఆఫీస్ కొలీగ్స్ ఇంటికి వస్తే నేను చింతపండు చెకోడీలు చేశాను. అందరు తిని మాట్లాడుకున్నా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ కూడా వంట గదిలో చేయనివ్వట్లేదు. ఇప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు. ఈ గ్యాప్ లో నన్ను ఫుడ్ బ్లాక్ చేస్తా. ఇప్పుడు ఈ పాన్ సిలిండర్ మీద పెడదాం. ఇప్పుడు దీనికి అమ్మా అది సిలిండర్ అమ్మా, కింద స్టవ్ ఉంది. అదేదో లక్ష్మీ బొమ్మ వెలిగించినట్టు వెలిగిస్తున్నావు. సారీ ఐ ఫర్గాటెడ్. ఆయిల్ చాలా తక్కువ అవుతుంది. ఐడియా, దీనిలో కొంచెం వాటర్ పోద్దాం. ఆయిల్ తక్కువ, వాటర్. రెండు పిండిలు వేసాను. అనిల్ గారు, కొంచెం టేస్ట్ చేయండి. వద్దులేమ్మా, నువ్వు చేసిన వంట అక్కడ బయట పేలింది. తింటే మా పొట్టలో పేలుద్ది, అవసరం లేదు. అతనికి పెట్టు, పక్కన ఉన్నాడు. పెళ్లి కావాల్సిన సుధీర్ ఉన్నాడు, కొంచెం పెట్టండి. నాకు వద్దులేమ్మా, భయ్యాకో షాదీ హోనాయనా. సుధీర్, నాకు స్కూటీ నేర్పిస్తావా? ఓకే. స్కూటీ ఇది హ్యాండిల్ పట్టుకోవాలి, ఇది హార్న్ కొట్టాలి, ఇది యాక్సిలేటర్ రైస్ చేయాలి. ఓకే, హ్యాపీగా ఎరగొట్టేసే. సుధీర్ నాకు అన్ని నేర్పించారు, కానీ బ్రేక్ ఎలా ఆపాలి? ఫ్రెండ్స్, నన్ను స్కూటీ నుంచి పడిపోయా. ఇప్పటికే కాకినాడ కబ్లేష్ ఒక ఛాలెంజ్ ఇచ్చిండు. పెళ్లిలో 500 మెంబర్స్ కి వంట చాలి.